అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ జాదవ్, అడ్వకేట్. నాకు జరిగిన ఒక అనుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొత్తగా పరిచయం అవుతున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వీళ్ళను నమ్మాలా వద్దా అనేది నేను క్లారిటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తొందరగా ఫ్రెండ్ సర్కిల్లో కానీ పరిచయం అయిన వాళ్ళకి ఆసక్తికి చూపిస్తున్నారు. నా ఫ్రెండ్ అని చెప్పి నమ్మితే అది ఏమైనా చేస్తున్నారు. రీసెంట్లీ నాకు జరిగిన ఒక మ్యాటర్ ఏంటంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్ అనే ఫ్రెండు, వై అనే ఫ్రెండ్ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఎక్స్ అనే ఫ్రెండు వై అనే ఫ్రెండ్కు తెలియకుండానే ఇంకొకరితో కొల్యూడ్ అయ్యి ఈ బిజినెస్ని స్టార్ట్ అయిన ఒక 6 నెలలకే ఎక్స్ అనే ఫ్రెండ్ ఇంకొకరితో కొల్యూడ్ అయ్యి ఈ బిజినెస్ చేయకుండా చేశారు. అప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ థర్డ్ పర్సన్తో ఎవరితో కలిసి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వై అనే ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఎవరారో ఇతనికి ఇబ్బంది పెట్టడం వల్ల ఇతను బిజినెస్ చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ నమ్మకం అనేది ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఈ నమ్మకం అనే ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్ అని అతను బాగా యూజ్ చేసుకొని దీన్ని యాజ్ అ ఫైనాన్స్గా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పెట్టిన ఒక బిజినెస్ వల్ల ఎక్స్ అనే పర్సన్ను థర్డ్ పార్టీని తీసుకొచ్చి వై అనే పర్సన్ బెదిరించడం వల్ల ఎక్స్ అనే పర్సన్ ఏం చేశారు, ఫైనాన్షియల్గా ఆయన గెట్టినాడు. కానీ ఇక్కడ ఏమైంది, వై అనే పర్సన్ పోలీస్ స్టేషన్పై కోర్టులో కేసు ఇస్తే వాళ్ళు ఏమంటారు, ప్రూఫ్ ఏవి, ఎందుకు, థర్డ్ పార్టీ ఎవరున్నారో అతను పొలిటికల్ పర్సన్. పోలీస్ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు పోలీసు వాళ్ళు. ఎక్స్ అనే పర్సన్ కంప్లైంట్ ఇస్తే ఆ థర్డ్ పార్టీని తీసుకొని పోతే వై అనే పర్సన్ మీద కేసు వేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఏమని, 420. చీటింగ్ చేసింది ఎవరు, ఎక్స్ అనే పర్సన్, థర్డ్ పార్టీ. ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందంటే, మీరు ఒక వ్యక్తిని నమ్ముతున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు ఇద్దరి ఎంత దగ్గర సంబంధం ఉన్నా ఒక కాంట్రాక్ట్ అనేది బేస్ కావాలి. మీ ఇద్దరి మధ్యన ఒక కండిషను, ఎంత మంచి ఫ్రెండ్ అయినా కావచ్చు, డబ్బుల విషయంలో అందరూ చెడిపోతారు. కాబట్టి ఇద్దరి మధ్య ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మీ ఇద్దరి మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ అనేది మీరు చేసుకోవాలి. చేసుకుంటే ఈ అగ్రిమెంట్ మీద రేపు పొద్దుగల మీరు ఎక్స్ పార్టీ లేదా థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి మీ మీద కేసు పెడితే ఈ అగ్రిమెంట్ షో చేయడం వల్ల మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ విధంగా చేయాలి తప్పించి, ఇప్పుడు మాకు ఉన్న వ్యక్తి ఏం చేశారంటే, నమ్మాడు, డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఎక్స్ అనే పర్సన్ థర్డ్ పర్సన్ తీసుకొచ్చారు, ఉన్న ప్రాపర్టీ ఉన్న బిజినెస్ ఆయన వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వై అనే పర్సన్ పరిస్థితి ఏంది, ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టారు, ఆయన ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది, ఈయన మీద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, కోర్టుల చుట్టూ ఈయన తిరుగుతాడు. ఆ కేసు ఎప్పటి వరకు అయిపోతుందో ఈయనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఈయన ఏం చేయకపోవడం వల్ల, ఏం చేయకపోతే ఈయన ఒక ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోవాలి, ట్రయల్ నడిపించుకోవాలి, ప్రతి నెల కోర్టుకు పోవాలి, డేట్ ఉన్నప్పుడు పోవాలి. అదే కేసు పెట్టినా అతను ఏం చేస్తున్నాడు, పీపీ ఉంటుంది వాళ్ళ తరపున, వాళ్ళ అప్పీరణ అవసరం లేదు. ఈయన తప్పు చేసిండా, చేయలేదు, ఒక ఫ్రెండ్ని నమ్మిండు అంతే. ఒక ఫ్రెండ్ని నమ్మడం వల్ల అతను థర్డ్ పార్టీని తీసుకొని వచ్చి ఈయన బెదిరించి ఈయన మీద ఎఫ్ఐఆర్ చేయించారు. అది నమ్మకం అనేది ఒక బిజినెస్లో కానీ ఎందులో అయినా కోర్టు వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మనం ఒక్కసారి ఎంటర్ అయిపోయినాం అనుకోండి, పక్క కోర్టు ప్రతి నెల వాయిదా ఉన్నప్పుడు పోవాల్సిందే. దానివల్ల ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఆలోచించేటప్పుడు ఎవరున్నా ఒక వ్యక్తిని నమ్మండి, కానీ యాజ్ అ పర్సన్ టు పర్సన్ నమ్మండి. ఇద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ పెడుతున్నాము, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు రాతలు ఉండాలి. ఒక అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్ మీద రేపు పొద్దున ఇంకోటి ఎవరు మోసం చేసినా ఈ అగ్రిమెంట్ వేసుకొని మీకు కోర్టును అప్రోచ్ అయితే కోర్టులో న్యాయం జరుగుతుంది. అంతేగాని ఓవర్గా నమ్మిన మా ఫ్రెండ్ మోసం చెయ్యడు అంటే, డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ మోసం చేస్తారు. ఒకరు 100 రూపాయలు వచ్చిన మోసం చేయొచ్చు, ఒకరు 1,00,000 రూపాయలు వచ్చిన మోసం, 1 కోటి రూపాయల మోసం, కానీ మోసం అనేది జరుగుతుంది. తండ్రులు స్టార్ట్ చేసిన బిజినెస్నే కొడుకులు అన్నతమ్ములు ఇద్దరు కొట్లాడుకొని డివైడ్ అయిపోతున్నారు. అలాంటి జనరేషన్లో మనం ఉన్న వాళ్ళం, ఒక ఫ్రెండ్ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత నా ఎఫర్ట్ ఒక 6 నెలలు నేను నాకు హెల్త్ బాగాలేక నేను ఎఫర్ట్ పెట్టకపోతే నా ఫ్రెండ్ ఏం చేస్తారు, నా బిజినెస్ నాకు ఇచ్చేసి నువ్వు ఎఫర్ట్ చేయలేకపోతున్నావు చెప్పేశారు. అప్పుడు అటగా నువ్వు విడిపోవాల్సిందే. ఎగ్జాంపుల్ మాట్లాడగా హీరో హోండా 2 కలిసి ఉన్నాయి, వాళ్ళు కలిసి బిజినెస్ చేస్తారు. లాస్ట్కి ఏమైంది, ఇద్దరి మధ్యలో ఒక టర్మ్స్ అనేది చెడిపోవడం వల్ల హీరో ఒకటి అయిపోయింది, హోండా ఒకటి అయిపోయింది. అప్పుడు బిజినెస్ అయిపోయింది. అది ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ చూడండి ఒక మాట, ముఖేష్ అంబానీ ఎట్లా బిజినెస్ చేస్తారు, అనిల్ అంబానీ పరిస్థితి. అనిల్ అంబానీ ఎప్పుడైనా మీకు అనిల్ అంబానీ పేరేమన్నా కనుక్కున్నారా మీరు? అసలు
అనిల్ అంబానీ కనబడాడు, ఆయన బిజినెస్ తెలియదు. ముఖేష్ అంబానీ ఎట్లా చేస్తున్నాడు? అందుకే ఒక బిజినెస్ చేసేటప్పుడు వాటి మీద బిజినెస్ మీద ఎంత నమ్మకం ఉందో మన పార్ట్నర్ మీద అంత నమ్మకం ఉండాలి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు రాసుకుంటారు, అందులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏంది. ఇందులో కూడా ఫ్రెండ్స్ దగ్గర పెడుతున్నప్పుడు అమౌంట్ ఒక వ్యక్తికి మధ్యలో డబ్బు అనేది వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవి ఉండాలి. మీరు ఎంత మంచి ఫ్రెండ్స్ కావచ్చు, ఎంత మంచి అన్నతమ్ములు కావచ్చు, కానీ డబ్బు అనేది మీ ఇద్దరి మధ్యలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరు ఒక కాంట్రాక్ట్ అనేది పెట్టుకోవాలి. లేకపోతే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లెక్క, హీరో హోండా లెక్క, హీరో అటుపోతుంది, హోండా ఇటుపోతుంది, అప్పుడు బిజినెస్ పోతుంది, జీవితం లాగపోతుంది. కాబట్టి ఫర్దర్గా సఫర్ కావద్దంటే మీరు ఎంత ఫ్రెండ్స్ ఉండండి, తినండి, తాగండి, తిరగండి, కానీ ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీ కావచ్చు స్టార్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఏమన్నా కొత్తగా ఒక తయారు చేస్తాం లేదా ఒక షాప్ పెడుతున్నప్పుడు ఈ కాంట్రాక్ట్ అనేది రాసుకుంటే మీ జీవితాలు, ఎందుకంటే మీరు ఇప్పుడు అమ్మ నాన్నలు కాదనుకున్నాం, అమ్మ నాన్న సపోర్ట్తో ఒక ₹1,00,000 2,00,000 తెచ్చి పెట్టిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేసిపోతే తర్వాత మీరు ఇంకోసారి గెటిన్ కావాలంటే ఫైనాన్షియల్గా ఆల్రెడీ మనం మోసపోయినామంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, మనకు ఫైనాన్షియల్ డబ్బులు ఉండదు, మనం సపోర్ట్ చేసుకోలేము. కాబట్టి ఒక ఎంత మంచి రిలేషన్షిప్ అయినా బిజినెస్ అనేది దగ్గరికి వచ్చినప్పుడు, ఇద్దరు మన ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చినప్పుడు, లేకపోతే మనం చాలామంది చెప్తారు, రీసెంట్లీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, నా ఫ్రెండ్ సార్ నేను చెక్ ఇస్తున్నా, వాళ్ళు ఏం చేస్తాడు, చెక్ ఇచ్చిన తర్వాత ఆ చెక్ డబ్బులు తీసుకుంటారు, లేదా చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయిన తర్వాత నువ్వు ఎందుకు చెక్ ఇచ్చినావంటే నువ్వు ఒక రీజన్ చెప్తావు, నేను అసలు చెక్ ఇవ్వాలి, మా ఫ్రెండ్ దొంగతనం చేసినట్టు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ చెక్ కేసు నడుస్తున్నాయి, ఏముంటుంది, నీకు ₹1 రాదు. అందుకే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెక్ ఇస్తున్నప్పుడు కావచ్చు, నేను ఒక ఎక్స్ అనే పర్సన్ దానికి డబ్బు తీసుకున్నప్పుడు నేను అతనికి చెక్ ఇస్తాను, నేను నీకు డబ్బు ఇస్తాను, అప్పుడు నా చెక్ నాకు ఇచ్చి నేను ఎక్స్ అనే పర్సన్ ఒక థర్డ్ పర్సన్ ఇస్తాను. అప్పుడు ఆయన ఇస్తారు, నేను టైంలో డబ్బు లేకపోతే ఆయన చెక్ బౌన్స్ కేసేస్తారు. వీళ్ళిద్దరు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే, చెక్ నువ్వు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నావు, అపూర్వంగా ఇస్తున్నావా, బిజినెస్ పరంగా ఇస్తున్నావా, నువ్వు అపూర్వంగా ఇస్తే ఎందుకు ఇస్తున్నావు అనేది ఒక అగ్రిమెంట్ రాసుకుంటే అప్పుడు ఈ చెక్ కేసు రేపు కోర్టులో నడిచినా నీకు ఇది ప్రూఫ్ ఉంటుంది. నేను నా మిత్రునికి డబ్బులు ఇచ్చినప్పుడు ఇగో ఈ అగ్రిమెంట్ రాసుకున్నాను, నేను అతని ఇంటి అవసరాల కోసం ఇచ్చాను, లేకపోతే ఆయన పర్సనల్ అవసరం కోసం ఇచ్చాను, లేదా కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే ఇచ్చాను, లేకపోతే ల్యాండ్ కొంటా అని చెప్తే మా ఫ్రెండ్కి ఇచ్చాను నేను అని నీకు ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ నీకు ఒక ఎవిడెన్స్ లెక్క తయారవుతుంది. కాబట్టి చెక్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో మా ఫ్రెండ్ చెక్ ఇచ్చేసాను, నేను డబ్బులు తీసుకున్నాను, అప్పుడు మా ఫ్రెండ్ డబ్బులు చెక్ బౌన్స్ చేస్తాను, నేను కోర్టు చూడతాను, నేను ఇవ్వలేదంటే వాడు ఇచ్చిన అంటాడు. అప్పుడు చాలా ఇబ్బందులు పడతాయి. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎప్పుడైనా నేను ఈ అవసరం కోసం ఆయనకు డబ్బులు ఇస్తున్నాను, నాకు ఆయన ఎంటీ చెక్ ఇస్తున్నాడా, లేదా డబ్బులు రాసి చెక్ ఇస్తున్నాడా అనేది ముందు ఒక అగ్రిమెంట్ రాసుకుంటే అప్పుడు ఈ చెక్ బౌన్స్లో కూడా తగ్గే చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో చెక్ బౌన్స్ల కోసం సపరేట్ కోర్టే పెట్టాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎందుకు అలాంటి పరిస్థితి అంటే, నమ్మకం అనేది ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందో, అది బ్రేక్ అవుతుందో, ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అవడం వల్ల ఈ కేసులకు దారిస్తుంది. కాబట్టి ఈ కేసులు కావద్దంటే చెక్ ఇచ్చే అతను తీసుకుని అతను ఒక అగ్రిమెంట్ రాసుకొని స్వయం చెక్ నెంబర్ నా ఫ్రెండ్కి నేను ఇస్తున్నాను, నేను డబ్బులు కనుక మా ఫ్రెండ్కి ఈ టైంలో ఇవ్వకపోతే ఈ చెక్ మా ఫ్రెండ్కి వేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా చేసుకోవాలి. అంతేగాని చెక్ ఇచ్చేస్తాను తీసుకున్న తర్వాత ఏదున్నా రాత పూతలు ఉంటేనే బాగుంటుంది. రేపు మీకు డబ్బులు వచ్చినా ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకునే కోర్టు ఎప్పుడు వ్యక్తులను నమ్మదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎవిడెన్స్ మాత్రమే నమ్ముతుంది. వితౌట్ ఎవిడెన్స్ ఏ కోర్టు మిమ్మల్ని నమ్మదు, సుప్రీంకోర్టు నమ్మదు, చిన్న మేజిస్ట్రేట్ కూడా నమ్మదు. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు రాసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకు ఇస్తున్నా, విట్నెస్ ఎవరు, మినిమం 2 కంటే 3 విట్నెస్లు ఉండాలి. ఎందుకంటే ఒక విట్నెస్ ఎక్స్ సైడ్, ఒక విట్నెస్ వై సైడ్ సపోర్ట్ చేసిన థర్డ్ పర్సన్ అనే విట్నెస్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి విట్నెస్లు పెట్టుకొని ప్రతి ఒక్కటి రాసుకొని చెక్ ఇస్తే బాగుంటుంది. మీ ఇద్దరి మీద కాంట్రాక్ట్ అనేది బాగుంటుంది. రేపు పొద్దున ఎవరు ఫ్రాడ్ చేసినా రేపు కోర్టు ముందు వాళ్ళు దోషుల మంచుల అని తెలిసిపోతుంది. కాబట్టి ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు రాతపూతులు ఉంటే బాగుంటుంది. ఏ విషయంలో అంటే బిజినెస్ విషయంలో కావచ్చు, ఏదైనా చెక్లు ఇచ్చేట విషయంలో కానీ రాసుకోండి. మీరు ఏమున్నా డాక్యుమెంట్ ప్రకారం లేకపోతే మిమ్మల్ని కోర్టు నమ్మదు, పోలీసులు నమ్మరు. కాబట్టి మీరు రాసుకొని మీరు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మంచి విధంగా రాసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది.